నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నీ కను పాపవలె నన్ను కాచి నేను చెదరక మోసావే స్తోత్రం. నీ కను పాపవలె నన్ను కాచి నేను చెదరక మోసావ స్తోత్రం. ఎబినేసరే ఇంతకాలం కాచితివే. ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తూ, దేవుని ప్రియ స్నేహితులారా, నా హృదయంలో ఉన్న ఆశ ఒకటే. ఈ చివరి దినములలో ప్రతి కుటుంబము ఆశీర్వదించబడాలి. ప్రతి కుటుంబము ద్వారా దేవుని నామమునకు మహిమ కలగాలి. యెషయా భక్తుడు 8వ అధ్యాయము 18వ వచనములో ఆయన వ్రాస్తున్న మాట, ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వారిని సూచనలుగాను. ఇదే నా యొక్క ఆశ. ఈ దినాలలో క్రైస్తవ కుటుంబం దేవుని యొక్క సూచనగా నిలవబడాలి. మహత్కార్యములుగాను ఇజ్రాయేలు మధ్య అంటే సమాజంలో క్రైస్తవ కుటుంబం ఈ వాక్యంలో చెప్పిన మాట ప్రకారముగా ఉండాలనే నా హృదయంలో ఆశ. కనుకనే ప్రతి నెల నా యొక్క పరిచర్యలో ఒక క్రైస్తవ దైవజనుని కుటుంబమును మీ ఎదుట పెట్టి ఆ కుటుంబమును మాదిరిగా చూపించి వారి సేవ భారమును తెలియచేసి మిమ్మలను దీవించాలని నా యొక్క ఆశ. దేవుని ప్రియ స్నేహితులారా, ఈరోజు మన ఎదుటికి మన హెబ్రోన్ హౌస్ ఆఫ్ వర్షిప్ మినిస్ట్రీస్లో ఉన్న ఒక యంగ్ డైనమిక్ టాలెంటెడ్ దేవుని చేత ఏర్పరచబడిన ఒక కుటుంబాన్ని మీ ఎదుట పెట్టాలని ఆశపడుతున్నాను. నిజముగా దేవుడు నాకు ఇచ్చిన కృప, ఆయన చిన్న వయసు నుంచి నా దగ్గర పెరిగి యవ్వన కాలంలో నా ఎదుట నేర్చుకొని ఈరోజు ఒక మంచి సేవకునిగా తాను అనేక మంది ప్రజల ఎదుట నిలబడి ఉన్నారు. ఆయనని మీ ఎదుట నేను పెట్టాలని ఆశపడుతున్నాను. ఆయన ఎవరో కాదు, మరి నా యొద్ద రక్షణ పొందిన కుటుంబం అలజంగి వారి కుటుంబం. అలజంగి వారి కుటుంబంలో పెద్దవారు అబ్రహాం గారు, ఆయన యొక్క ద్వితీయ కుమారుడు అలజంగి ఎఫ్రాయిం. గాడ్ బ్లెస్ యు నాన్న ఎఫ్రాయిం. అలాగే వారి యొక్క కుటుంబము ఈరోజు మీ ఎదురు పెడుతున్నాను. కనుక నిజంగా యంగ్ డైనమిక్ టాలెంటెడ్ అనే మాటకు అర్థము నాకన్నా నా కుమారుడితో సమానం కాబట్టి ఆ మాటలు తన ముఖస్థితి కొరకు కాదు, దేవునికి మహిమకరంగా మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ ఎఫ్రాయిం, బ్లెస్ యూ అండ్ ఐ బ్లెస్ యువర్ ఫ్యామిలీ. ఈరోజు నా యొక్క విన్నపాన్ని మన్నించి చక్కటి సమయాన్ని ఇచ్చినందుకు నీకు నా యొక్క దీవెనలు తెలియచేస్తూ, మొదటిగా నీ కుటుంబం యొక్క వివరములను, పాపాలు, వారు ఏం చదువుతున్నారు, ఈ వివరాలను మన వారందరికీ తెలియచేయండి. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మరి ఈ సమయంలో మా యొక్క కుటుంబ వివరాలు మీకు తెలియజేస్తున్నాను. మా నాన్నగారు అబ్రహాం, అలాగే మా అమ్మగారు సారమ్మ గారు. అమ్మా నాన్నకి మేము ఇద్దరు సంతానం. అన్నయ్య మనషే వారి కుటుంబం, అలాగే రెండవదిగా మా కుటుంబం. మరి మా కుటుంబంలో నా పేరు అలజంగి ఎఫ్రాయిము, నా భార్య ప్రిస్కిల్లా, నా పెద్ద కుమార్తె లీజా జాస్పర్, రెండవ కుమార్తె ఔన్నత్య జాస్పర్. వెరీ గుడ్. నిజంగా చాలా మంచి పేర్లు. అమ్మ ప్రిస్కిల్లా, గాడ్ బ్లెస్ యూ. మరి నీ కూడా నాన్నగారు, అమ్మ, అలాగే నీ కుటుంబ విషయాలు కూడా ఒక్కసారి తెలియపరచు. ప్రైజ్ ది లార్డ్. నా పేరు ప్రిస్కిల్లా, మా నాన్నగారి పేరు బర్నబాస్ గారు, మా అమ్మగారి పేరు 'విజయమ్మ' గారు. అలాగే నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, తన పేరు అభిషేక్. ప్రైజ్ ది లార్డ్. నా పేరు ప్రిస్కిల్లా, మా నాన్నగారి పేరు బర్నబాస్ గారు, మా అమ్మగారి పేరు విజయమ్మ గారు, అలాగే నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, తన పేరు అభిషేక్. 'ప్రైజ్ ది లార్డ్. నా పేరు
నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా? నాన్నగారు కూడా సేవా పరిచర్యలో ఉన్నారండి. వెరీ గుడ్, చాలా సంతోషం. ఒక సేవకుల యొక్క కుటుంబం. ప్రిస్కిల్లా వాళ్ళ నాన్నగారు బర్నబాస్ గారు, ఆయన కూడా ఏజెన్సీ ప్రాంతంలో కదమ్మా, ఏజెన్సీ ప్రాంతాల్లో అద్భుతమైన సేవ చేస్తున్నారు. మరి ఎఫ్రాయిం కూడా చాలా చక్కగా దేవుని కొరకు ఒక మంచి పాత్రగా వాడబడుతున్నారు. ముఖ్యంగా కుమార్తెలు ఇద్దరిని చూసినప్పుడు చాలా చక్కగా దేవుని మాట ప్రకారంగా యెహోవా యొక్క సూచనలుగా సమాజంలో ఇశ్రాయేలు మధ్య ఈ కుటుంబము దేవుని కుటుంబముగా పిలువబడినట్లుగా ఈరోజు మీ యొక్క మొట్టమొదట రక్షణ సాక్ష్యము. యవనస్తులు యవన కాలంలో ప్రభు కొరకు మీరు సమర్పించుకున్నారు కనుక మీ రక్షణ సాక్ష్యము క్లుప్తముగా మన యొక్క ప్రేక్షకులకి తెలియచేయండి. మా కుటుంబంలో ముందుగా మా నాయనమ్మ గారి ద్వారా మా కుటుంబం అంతా కూడా రక్షణలోనికి వచ్చారు. అప్పటికి ఇప్పుడు నా చిన్న కుమార్తె ఎలా ఉందో అప్పుడు నేను అలా ఉండేవాడిని. ఆ వయసులో మా కుటుంబం ప్రభువుని తెలుసుకోవడం, ప్రభు రక్షించడం జరిగింది. ఆ వయసు నుండే నేను సండే స్కూల్కి వెళ్ళేవాడిని, దేవుని సన్నిధిలో ఉండేవాడిని. ఏ ఊర్లో? ఇక్కడ మీ సొంత గ్రామంలోనా లేక విశాఖపట్నంలోనా? లేదండి, విశాఖపట్నం. అంటే 1994-95 ఆ సంవత్సరాల్లో మా కుటుంబం మాది నిజానికి మా సొంత గ్రామము శ్రీకాకుళం జిల్లా జీసిగడ మండలం జగన్నాథ్ వలస అనేటువంటి గ్రామం. సో అక్కడ నేను పుట్టాను. నాకు ఒక 4 years అలా ఉన్నప్పుడు వైజాగ్ వలస మా కుటుంబం అంతా కూడా రావడం జరిగింది. అప్పటికి మేము లోకంలోనే ఉండేవాళ్ళం. అయితే నాయనమ్మ గారి ద్వారా ఆమె బలహీనతను బట్టి ప్రభువుని తెలుసుకోవడం, ఆ చిన్నతనం నుండి నేను సండే స్కూల్కి వెళ్ళడం, మందిరంలో అన్నిటిలో కూడా చాలా యాక్టివ్గా పాల్పొందేవాడిని. యవ్వన కాలం వచ్చేటప్పటికి నా జీవితాన్ని నేను పాడు చేసుకున్నాను. ఆ లోకంలో చెడు ఆలోచనల ద్వారా, చెడు క్రియల ద్వారా, చెడు సహవాసాల ద్వారా నా సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాను. అంటే నేను ఎంతగా చెడిపోయానంటే, నా తల్లి నువ్వు వద్దు, నువ్వు చనిపో నాకు అంటే, మా అమ్మగారు చాలా మంచి ఆవిడ, అంటే నేను ఎంతగా ఆమెను విసిగించాను. నా ద్వారా ఆమె ఎంత విసిగిపోయింది, నా కుటుంబ సభ్యులు ఎంత బాధపడ్డారు అనేది మీకు అర్థం అవడానికి ఈ మాట చెప్తున్నాను. ఒక మాటలో మీకు అది అర్థమవుతుందని. సో నేను నా ఇష్టానుసారంగా నా సొంత ఆలోచనలతో నా జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్న సమయంలో మరి ఒక దినాన్ని నేను చాలాసార్లు ఆత్మహత్య ప్రయత్నం చేశాను. ఒకసారి లైఫ్లో విసిగిపోయి నా జీవితాన్ని బట్టి, నా దుష్టత్వాన్ని బట్టి, ఇంకా మనుషుల ముందు నాకు విలువ లేకపోవడం వల్ల మరణిస్తే మంచిది అనే ఆలోచనలతో నేను రైలు పట్టాల దగ్గరికి కూడా వెళ్ళి మళ్ళా ఒక ఆలోచనతో వెనక్కి రావడం జరిగింది. అయితే దేవుని కృప నా ఎడల చిన్నతనం నుండే ఉంది కాబట్టి ఆయన నన్ను ఇంకా సజీవంగా ఈ భూమి మీద ఉంచారు. 2006వ సంవత్సరంలో నేను మరణానికి సమీపంగా వెళ్ళడం జరిగింది. అప్పుడు నా శరీరంలో ఒక బలహీనత వచ్చింది, బ్లడ్ ప్రాబ్లం వచ్చింది. సో చాలా రక్తహీనత ప్రాబ్లం రావడం వల్ల డాక్టర్లు 1 గంట సమయం మాత్రమే ఇచ్చారు. ఇంకో గంటలో ఈ అబ్బాయి చనిపోతాడు కాబట్టి మీ అబ్బాయికి బ్లడ్ ఎక్కించాలని మా నాన్న వాళ్ళకి కేజీహెచ్లో డాక్టర్లు చెప్పారు. నన్ను బెడ్ మీద పడుకోబెట్టి ఎమర్జెన్సీ వార్డులో నాన్న వాళ్ళు ఎవరైనా బ్లడ్ ఇచ్చే వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ సమయంలో నేను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాను, ప్రభువా మీరు నన్ను బ్రతికిస్తే కనుక నేను మీ కొరకు బ్రతుకుతానని. ఆ కృప కలిగిన దేవుడు నన్ను బ్రతికించాడు. ఇప్పటికీ బ్లడ్ ఎక్కించలేదు, అయినా నేను ఇంకా సజీవంగా ఉన్నాను. అయినా నేను మారు మనసు పొందలే. ఆ మాట అన్నాను కానీ ప్రభు నన్ను కనికరించినా కూడా మళ్ళా నా జీవితం నా ఇష్టానుసరణ ఆలోచనతో వెళ్తూ చివరికి ఆ డబ్బు ఉంటే మనిషి జీవితం బాగుంటుంది, విలువ ఉంటుంది అనే ఒక దురాలోచనతో కుటుంబానికి దూరంగా నేను హైదరాబాద్ పట్టణానికి వెళ్ళాను. సొంత ఆలోచనతో, అది డబ్బు సంపాదించే ఆధారపడకుండా సంపాదన దాని కొరకు కుటుంబానికి దూరంగా దురాలోచనతో నేను హైదరాబాద్ పట్టణానికి వెళ్ళి వారం రోజులు ఆలోచన అనే కన్నా సొంత ఆలోచన, ఏదో సాధించాలి, ఏదో సంపాదించాలి, అంటే డబ్బు ఉంటేనే మనిషికి విలువ, అందరూ గౌరవిస్తారు అనే ఆలోచనతో అక్కడికి వెళ్ళి వారం రోజులు నేను స్నానం చేయలేదు. నా స్నేహితులు ఎవరైతే ఉన్నారో నేను అడుగుపెట్టిన వెంటనే ఇంట్లో భోజనం వండుకోవడానికి వాళ్ళ దగ్గర బియ్యం అయిపోవడం, గ్యాస్ అయిపోవడం, కష్టాలు. సో వారం దినాలు స్నానం లేదు, భోజనం లేదు, కేవలం ఏదో జ్యూస్ తాగడం లేకపోతే టిఫిన్ చేయడం. అట్లా ఆ సమయంలో నాకు నా జీవితం మీద మళ్ళా విరక్తి కలిగి, నాకు మొదటి నుండి చిన్నప్పటి నుండి సేవకులు ఇప్పుడు ఎవరైతే నా ముందు కూర్చుని ఉన్నారో నా ఆత్మీయ సేవకులు, వారంటే వాక్యానుసారంగా చాలా అభిమానం, ప్రేమ. సో ఏదైనా ఆయన చిన్నప్పటి నుంచి మా దగ్గర పెరిగారు. మీ నాన్నగారు, మీ అమ్మగారు,
మీ అలజంగి కుటుంబం అంతా నా దగ్గర పెరిగారు కాబట్టి ఆ ప్రేమ. ఆ ప్రేమతో సో పాస్టర్ గారిని అంకుల్ అంటాను. సో అంకుల్ గారికి ఒకసారి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుందాం ఒక ఆలోచనతో ఆయనకి నేను ఫోన్ చేయడం జరిగింది. అప్పుడు ఆయన ఒక మాట అన్నారు, నువ్వు ఇంకా మారు మనసు పొందవా, ఎన్నాళ్ళు ఇంకా అలా లోకంలో జీవిస్తావు, రా నీతో నేను మాట్లాడాలి అని చెప్పి ఆ సమయంలో ఆయన నన్ను కలవమని చెప్పారు. కానీ ఆ పరిస్థితిని బట్టి అప్పుడున్న సమయాన్ని బట్టి కలవడానికి అవకాశం లేదు. తరువాత నేను చాలా ఏడ్చి బాధపడ్డాను. దేవుని సన్నిధిలో ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడు తన వెలుగు ద్వారా నన్ను దర్శించి నన్ను తన వైపు ఆకర్షించుకున్నారు. ఎప్పుడైతే ఆ వెలుగు దర్శనం అనేది నేను చూశానో నా జీవితంలో నేను ప్రభువుని నా హృదయంలోకి చేర్చుకోవాలని ఒక మనసు తెచ్చుకొని 2006వ సంవత్సరంలో ఏప్రిల్ 16వ తారీఖున నా పాత జీవితాన్ని పాప జీవితాన్ని సమాధి చేసి క్రీస్తులో నూతనంగా జన్మించడానికి దైవ సేవకులు మరి హెబ్రోన్ హౌస్ ఆఫ్ వర్షిప్ వ్యవస్థాపకులు రెవరెండ్ డాక్టర్ ఈఎం జార్జిరాజు గారి మన చేతుల మీదుగా బాప్తీసు అనుభవంలోకి రావడానికి కూడా దేవుడు నాకు కృప చూపించాడు. చాలా సంతోషం. ఇది సార్ నా రక్షణ సాక్షి. నిజంగా యవనస్తులకి చాలా విలువైనటువంటి సాక్ష్యం మీ యొక్క సాక్ష్యము. చాలా మంది సొంత ఆలోచనలతో తమ జీవితంలో రాంగ్ స్టెప్ వేస్తారు. దాని కొరకు వాళ్ళు కొంచెము శిక్ష అనుభవిస్తారు. కానీ తర్వాత ప్రభు యొక్క ప్రేమను తెలుసుకుని వారు ముందుకు రావటం. కనుక ఎఫ్రాయిం నిజంగా నీ సాక్ష్యము చాలా అద్భుతము. యవనస్తులకు ఒక మాదిరి. మెయిన్ సొంత ఆలోచన, సొంత నిర్ణయం మన జీవితములలో ఎటువంటి శిక్షకు కారణమవుతుందో నీ లైఫ్ ద్వారా తెలుసుకుంటారు. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ నాన్న. మరి ప్రిస్కిల్లా, నీవు చిన్నప్పటి నుంచి నాన్నగారి సేవలో ఉన్నారన్నావు కాబట్టి దేవుని యొక్క సేవలో ఉన్నావా? నీవు ఏ విధంగా రక్షణ పొందుకున్నావు ఒక మాట చెప్పగలవా క్లుప్తంగా? నేను బోర్న క్రిస్టియనేనండి. మా నాన్నగారు సేవ పరిచర్యకి వచ్చినప్పటి నుంచి నేను గర్భంలో ఉంటుండగా మా తల్లిగారు సేవకు రావడం జరిగింది. నిజంగా అంటే నేను సేవకుల కుటుంబంలో పుట్టాను. కానీ అలాగే పరిచర్యలో, పాటల్లో, సండే స్కూల్ పరిచర్యలో ఇలా నాన్నగారికి సేవలో సహకారంగా ఉండేదాన్ని. కానీ నా మనసులో అయితే దేవుని మీద సరైన అవగాహన అయితే లేదు. ఎప్పుడు నాకు ఎలా అనిపించేదంటే క్రైస్తవులు ఒక సేవకుల కుటుంబంలో పుట్టి తప్పు చేశానా ఏంటి, ఎప్పుడు ప్రార్థన ప్రార్థన అంటుంటారు అన్న టార్చర్గా ఫీల్ అయ్యేదాన్ని. కానీ దేవుడు ఒకరోజు నా చాలా వాక్యాల ద్వారా, అంటే డాడీ ఫోర్స్ కావచ్చు, నేను చాలా మీటింగ్స్లో పాల్గొనడం, సేవకుల మధ్య పెరగడం, చాలా వాక్యాలు నన్ను దర్శించడం, దాని ద్వారా దేవుడు నన్ను పట్టుకున్నాడు. అమెరికా నుంచి జిమ్ వైట్ గారని ఒక ఆయన వచ్చి ఆయన నన్ను మనవరాలుగా ట్రీట్ చేసేవారు. ఆయన కూర్చొని, ప్రిస్కిల్లా నువ్వు మారుమనసు పొందావా, నీకు రక్షణ అనుభవం ఉందా, నువ్వు ఇప్పుడు చనిపోతే పరలోకానికి వెళ్తావా అని అడిగినప్పుడు నేను చాలా అయోమయంగా, అదేంటి నేను పాస్టర్ గారు కూతురు కదా, నేను నాకెందుకు రక్షణ ఉండదు, నాకెందుకు పరలోకం ఉండదు అన్న ఫీలింగ్తో చాలా ధైర్యంతో ఉండేదాన్ని. కానీ ఆ విధంగా అడిగేసరికి నేను ఆలోచనలో పడడం స్టార్ట్ అయింది. చాలా పరిస్థితులు ఊహించని ప్రశ్న, ఈ రోజే చనిపోతే నువ్వు పరలోకానికి వెళతావా అనేది సాధారణంగా ఎవరు అడుగురు. కానీ ఆ దైవజనుడు అడిగిన ప్రశ్నకి పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఒక మంచి ప్రశ్నని, నిజమేనా ఇది, ఒకవేళ సేవకుని కూతురే నాకు ఎంత అవసరమా అని ఒక ప్రశ్న రావడం, పరిశుద్ధాత్మ దేవుడు మీలో కార్యం చేయటం వలన రక్షణ బాధ్యత మీరు పొందుకున్నారు. చాలా సంతోషం అమ్మ ప్రిస్కిల్లా. నిజంగా ఎవ్వరు ఎదుర్కోలేని ప్రశ్న మీరు ఎదుర్కొన్నారు. అందుకే సేవకుని కుమార్తె అయినా సరే ఆ ప్రశ్న ద్వారా రక్షణలోనికి ప్రభు మిమ్మల్ని ఆకర్షించుకున్నారు. ఒక మంచి ప్రశ్న వేస్తాను ఎఫ్రాయిం. చాలామంది అనుకునేవారు, నేను కూడా ముందు అనుకున్నాను, మీది ప్రేమ వివాహమేమో అనుకొని. ఆ సీక్రెట్ ఏదో తెలియపరుస్తావా? ప్రేమ ఎందుకంటే చూడముచ్చటి జంట, మేడ్ ఫర్ ఈచ్ అదర్, అంత మంచి జంట కాబట్టి ప్రేమ వివాహమా లేక దైవజనులు దేవుని మాట ప్రకారంగా
కట్టబడిన కుటుంబమా? దైవజనులు దేవుని మాట ప్రకారం కట్టబడిన కుటుంబం. ప్రేమ వివాహం అయితే కాదు. పెళ్ళికి ముందు చూడలేదు. అంటే మామూలుగా నేను వాళ్ళ మీటింగ్స్లో కీబోర్డ్ ప్లే చేయడానికి వెళ్ళేవాడిని. అప్పటికి తను చాలా చిన్నదంటే నాకంటే చిన్నది. సో నన్ను ఒక సహోదరుడిలాగా తను చూసేది, నేను కూడా ఒక సహోదరులాగే చూసేవాడిని. తర్వాత దైవ సేవకుల యొక్క మాటను బట్టి మేమిద్దరం కూడా వివాహం చేసుకోవడం తప్ప ప్రేమ వివాహం అయితే వెరీ గుడ్, చాలా సంతోషం. సో ఒక మాట నేను కన్ఫర్మ్ చేస్తాను, దేవుని చేత కట్టబడిన కుటుంబము మనుషుల ద్వారా కానీ లేక సొంత నిర్ణయాలు. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా చోట్ల ఈ ప్రేమ వివాహాలు లేక మనుషుల ద్వారా కట్టబడిన కుటుంబాలు మనం చూస్తున్నాం. అవి ఎన్నో శోధనలు ఎదుర్కొంటున్నారు. మీరు దేవుని చేత కట్టబడిన కుటుంబం అని ఈరోజు నేను జ్ఞాపకం చేసుకుంటూ ఒకే ఒక మాటగా, దేవుని చేత కట్టబడిన మీరు ఆ యెహోవా యొక్క సూచనలుగాను మహత్కార్యములుగా సమాజంలో ఉండాలని నా యొక్క ప్రార్థన. బ్లెస్ యూ ఎఫ్రాయిమ్, చాలా సంతోషం. మరి మంచిది, చక్కటి యవ్వన కాలంలోనే నువ్వు ప్రభు కొరకు సమర్పించుకున్నావు. ఎవరి అనుమతి అని కాకుండా దేవుని మాటకు విధేయత చూపించి సుఖవంతమైనటువంటి జాబు కాకుండా నా ప్రభు కొరకు నేను సేవ చేయాలనే ఆశతో భారంతో పల్లె గ్రామాలకు వచ్చేసావు. కనుక ఒక మంచి ప్రశ్న నేను వేస్తాను, ఎందుకు సేవ చేయాలని నీ మనస్సుకు తట్టినది? సొంత నిర్ణయమా లేక దేవుని యొక్క పిలుప? ఇప్పుడు ఎక్కడెక్కడ నువ్వు సేవ చేస్తున్నావు? నీ సేవ ఎలా ఉంది? క్లుప్తంగా అందరికీ తెలియచేయండి, ఒక మాదిరిగా ఉండాలి. నేను మారు మనసు పొందిన తర్వాత, బాప్టిస్ అనుభవం తర్వాత దేవుని సన్నిధిలో ఎక్కువగా సేవకులతో గడపడం, వాక్యంతో సహవాసం చేయడం, దేవుని పరిచర్యలో ఎక్కువగా ఉండడానికి ఇష్టపడేవాడిని. సేవకులతో పాటు సువార్తల్లో పాలు పొందడం, మందిరంలో అన్ని విషయాల్లో సహకారిగా ఉండడం, దేవుడు ఆ విధంగా నన్ను నడిపిస్తూ వచ్చారు. దాదాపు 2006 నుండి 2009 వరకు ఆ 3-4 ఇయర్స్ నేను మందిరంలో ఎక్కువగా ఉండడం, ఒక పక్క జాబ్ చేసుకుంటూనే పరిచర్యలో చాలా సహకారంగా ఉండేవాడు. ఆ సమయంలో మీరు బొంబాయి వెళ్ళారు, అప్పుడు ఆంటీకి చాలా సహకారంగా ఉండడానికి దేవుడు నన్ను ఒక పాత్రగా కూడా దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చారు, చాలా సిద్ధపరిచారు. అంటే నాకు తెలియదు సేవ చేయాలనే ఆలోచన, సేవకు రావాలనే మనసు నాకేమీ లేదు. బట్ సేవకునికి విధేయత చూపించాలి దేవుణ్ణి బట్టి, వాక్యాన్ని బట్టి అనే విషయం మాత్రం తెలుసు. ఆ 2009వ సంవత్సరంలో నాకంటే ముందు చిన్నాన్నగారు 2000వ సంవత్సరంలో ఆయన పరిచర్యకి వచ్చారు. అయితే ఆయన శ్రీకాకుళం జిల్లాలో ఒక 6 ప్రాంతాల్లో ఆ పరిచర్య చేస్తూ నాకు ఎవరినైనా సహకారిగా పంపించండి అని మా సేవకులు అడగడం జరిగింది. అప్పుడు ఎవరిని పంపుదామా అని చెప్పి కూర్చొని చాలామంది యవనస్తులు కూర్చోబెట్టి మాట్లాడుతున్నప్పుడు అందరూ కలిసి ఎఫ్రాయిమ్ని పంపించండి అని ఆ సేవకులు అడగడం. ఆ టైంలో మీరు కూడా పంపించడానికి ఇష్టపడలేదు. నాకు మరి సహకారంగా ఉన్నావు, నాకు రైట్ హ్యాండ్గా ఉన్నావు. సో పంపించడానికి ఇష్టపడలేదు. అయినా మరి ఎవరు వెళ్ళినప్పుడు ఎవరొకరు వెళ్ళాలి కదా, సరే ఆ ముందు కొన్నాళ్ళు వెళ్ళిరా అని చెప్పి అంటే నేను ఓన్లీ ఒక 1 ఇయర్ శనివారం సాయంత్రం వెళ్ళి ఆదివారం పరిచర్యలో సహకరిస్తూ మళ్ళా సోమవారం వచ్చి ఉద్యోగంలో ఉండేవాడిని. ఇలా జరుగుతూ ఉండగా నేను దేవుని పని నిమిత్తం జాబ్లో ఎక్కువగా సెలవులు పెట్టడం వల్ల అక్కడ కొంచెం ఇబ్బందులు ఎదురవటం, ఆ జాబ్ విడిచిపెట్టాల్సి వచ్చింది. అప్పుడు నేనేం బాధపడలేదు, ఎందుకంటే నేను జాబ్ని పోగొట్టుకున్నది కూడా దేవుని ప్రణాళికలో ఒక భాగం. అది నేను ఆ టైంలో ఒక బస్ స్టాండ్లో కూర్చొని, ప్రభు నాకేం బాధ లేదు, ఎందుకంటే నేను పోగొట్టుకునేది నేను ఏదో తప్పు చేసి కాదు, నీ పనిలో ఎక్కువగా నేను సమయాన్ని వెచ్చించడం వల్ల అక్కడ సమయం ఇవ్వలేక వారు నన్ను తొలగించారు, కాబట్టి నువ్వు మరలా నాకు మంచి శ్రేష్టమైనది ఇస్తావని ఒక నమ్మకంతో ఉన్నాను. ఇలాగే 2009వ సంవత్సరం ఒక పక్క సహకరిస్తూ పరిచర్యలు ఉంటూ, మరో పక్క నేను సేవలో ఉంటూ అంటే పరిచర్యలో సహకారిగా ఉంటున్నప్పుడు మరో పక్క మరొక ఉద్యోగం కూడా వెతుక్కున్నాను నేను. సో 2010వ సంవత్సరం వచ్చే సమయానికి నా మనసులో ఇక జనవరి వస్తుంది, నేను ఒక బ్యాంక్లో నేను రికవరీ జాబ్ చూసుకున్నాను, అందులో జాయిన్ అవుదాం అనుకున్న సమయంలో మా చిన్నాన్నగారితో మాట అన్నాను, నాకు బైక్ కావాలి, ఇలాగా జాబ్ వెతుక్కున్నానంటే బైక్ ఏంటి, నువ్వు సేవకు రావా అని చెప్పి సేవ చేయాలి కదా అని అన్నారు. ఆ మాట అనేసి ఆయన వెళ్ళిపోయారు, డేవిడ్ రాజు గారు అనగానే ఆయన వెళ్ళిపోయారు. ఆ మాటని నేను సేవ చేయడం ఏంటి, నేను సేవకు రావడం ఏంటి, పాస్టర్ గారు సహకారిగా ఉండమన్నారు, పంపించారు,
మరి నా సహకారం అయిపోతే నేను మళ్ళీ నేను చూసుకోవాలి కదా అనుకుంటూ చాలా బాధపడుతూ ఆలోచిస్తూ గదిలో ఉన్నాను. అప్పటికే నాకు ఆత్మీయ సేవకులు ఒక సలహా ఇచ్చారు, నువ్వు దేవుని పరిచర్యలో సహకారిగా ఉంటున్నావు కాబట్టి ఎక్కువగా బైబిల్ చదువుతూ బైబిల్తో పాటు కొన్ని మిషనరీ జీవిత చరిత్రలు చదువు, కొన్ని ఆత్మీయమైన పుస్తకాలు కూడా చదువుతూ ఉండని ఒక సలహా ఇచ్చారు. ఆ సలహా మేర నేను అప్పటి నుండే పుస్తకాలు చదవడం అలవాటు చేసుకున్నాను. సో ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక పుస్తకం తీసి చదువుతూ ఉంటే అందులో ఒక సేవకుడు ఏం రాశాడంటే, ఉద్యోగం లేనోడు 10th క్లాస్ ఫెయిల్ అయిన ప్రతివాడు సంచి భుజాన్ని వేసుకుని సేవకు వచ్చేస్తారు అని రాశారు. అది చూడగానే నేనేమి ఫెయిల్ అవ్వలేదు, నాకేమి ఉద్యోగం లేక కాదు, నేనెందుకు సేవకు వస్తాను, నాకేం వద్దు బాబు అనుకొని నేను ఆ పుస్తకం పక్కన పెట్టేసి నేను మళ్ళీ నా ఆలోచనతోనే ఉన్నా. కానీ అదే 2010వ సంవత్సరంలో నా ఆత్మీయ తల్లి సంఘం వెంకటేశ్వర నూకాన్లీ సంఘంలో ప్రతి నెల ఆల్-నైట్ ప్రేయర్ జరుగుతూ ఉండేది. ఆ టైంలో మీరు నిలబడి ఒక మాట చెప్పారు ఆ రాత్రి, మన భారతదేశంలో ఈ విధంగా చీకటి శక్తుల ప్రభావం, వ్యతిరేకమైన దేవునికి వ్యతిరేకమైన శక్తుల ప్రభావం ఈ విధంగా ఉందని వివరిస్తూ మనం ఎప్పుడు ఆ దేశం కొరకు ప్రార్థిస్తున్నప్పుడు ఆ విజ్ఞాపనకర్తలు లేవాలి, రోషం కలిగిన ఏలియాలు లేవాలని ఒక మాట చెప్పేవారు. సో ఆ మాట మీరు చెప్తున్నారు, ఆ మోషేలు లేవాలి, రోషం కలిగిన ఏలియాలు లేవాలి అంటే మేమంతా సంఘం అంతా ఆమెన్ ఆమెన్ అని ఎప్పుడు చెప్తా ఉంటాం. ఆ రాత్రి ఆ ఆల్-నైట్ ప్రేయర్లో ఎప్పుడు లేవాలి లేవాలి, నేనెందుకు లేవకూడదు అని ఆ రాత్రి, నేనెందుకు లేవకూడదు, ఆ వ్యక్తి నేనెందుకు కాకూడదని ఆ రాత్రి నేను ఆ ప్రార్థనలో మోకరించి, ప్రభువా మీరు నన్ను బ్రతికించారు, నేను మంచం మీద ఉన్నప్పుడు మీకోసం బతుకుతానని చెప్పాను అని నన్ను దేవునికి మొదటిగా సమర్పించుకొని ఇక నీ కొరకు నేను బ్రతుకుతాను ప్రభువా అని, నేను నీ కాడి మోస్తాను ప్రభువా అని చెప్పి నన్ను నేను సమర్పించుకొని నేను దేవుని సేవలో అడుగుపెట్టాను. అయితే సేవలోకి వచ్చిన తర్వాత మీకు పిలుపు ఉందా, దేవుడు మిమ్మల్ని పిలిచాడా, మీరు ఎలా సేవకు వచ్చారని ఇలా అడుగుతూ ఉన్నప్పుడు ప్రభు సన్నిధిలో నేను ప్రార్థిస్తున్నప్పుడు నేను మారు మనసు పొందడానికి ముఖ్య కారణం ఒక వాక్యం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. ఆ వచనం ప్రకారం మనం చదివితే అక్కడ రాయబడింది, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను, నేను నీతో చెప్పి ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీ దేవుడినై ఉన్నాను, నేను నిన్ను బలపరుతును అని ఆ వచనం మొత్తం ప్రభు మాట. ఆ మాట నేను రక్షణలోకి రావడానికి, ఇప్పుడు సేవలోకి రావడానికి కూడా ఆ మాటే. సో ప్రభు అన్నాడు, నిన్ను ఇప్పుడు కాదు పిలిచింది, నువ్వు బాప్తీసానికి ముందే పిలిచాను నువ్వు నా దాసుడు అని. ఆ మాటతో నన్ను దేవుడు తన సేవకు పిలిచినట్లుగా కన్ఫర్మేషన్ అనేది దేవుడు నాకు. చాలా సంతోషం. మరి ఇప్పుడు సేవ ఏ గ్రామాల్లో చేస్తున్నారో ఒక్కసారి చెప్పండి. శ్రీకాకుళం జిల్లాలో అంటే ప్రస్తుతం విజయనగరం శ్రీకాకుళం జిల్లా విడిపోయింది కాబట్టి, ఒకటి శ్రీకాకుళం జిల్లా లావేరి మండలంలో గుర్రాలపాలెం అనే ఒక గ్రామం, అలానే సర్వేశ్వరపురం అనే ఒక గ్రామం, మరోపక్క విజయనగరం జిల్లాలో గొట్నంద అనేటువంటి ఒక గ్రామం, అలాగే ఇప్పుడు బొద్దాం, నేను నివాసం ఉంటుంది కూడా బొద్దాంలో, ఇప్పుడు అది కూడా విజయనగరం జిల్లా అయింది. ఈ ప్రాంతాలు ప్రభువు నాకు అప్పగించారు. వెరీ గుడ్. ఆ ప్రాంతాలలో కుటుంబంగా సేవలో ముందుకున్నారు. మంచిది. ఇప్పుడు చక్కటి ఒక ప్రశ్న వేస్తాను. యవ్వన కాలంలో సేవకు వచ్చారు కదా, ఇన్ని గ్రామాలు గుర్రాలపాలెం, గొట్నింద, సర్వేశ్వరపురం, బొద్దాం ఇటువంటి గ్రామాలకు వెళుతున్నారు. యవ్వన కాలంలో మీరున్నారు కాబట్టి సంఘము మీకు ఏ విధముగా సహకారంగా ఉంటుంది? ఏమైనా శోధనలు భ్రమలు ఎదుర్కొంటున్నారా? ఏమైనా వ్యతిరేకం ఎదుర్కొన్నారా? జస్ట్ ఒక్కసారి అందరికి మాదిరికరంగా ఉన్నట్లు చెప్పండి. అలా ఎదుర్కొంటే ఎలాగ మీరు వాటిని జయించారో ఒక్క ఉదాహరణ చెప్పండి. అంటే నన్ను సేవకి మీరు పంపించినప్పుడు ఫస్ట్ నాకు సర్వేశ్వరపురం ఆ గ్రామాన్ని అప్పగించారు. అక్కడ కొంచెం డిస్ట్రాయిడ్ ప్లేస్, అది డిస్టర్బ్ అయిన ప్లేస్ని నా చేతిలో పెట్టారు. అప్పటికి నాకు ఇంకా వివాహం కూడా కాలేదు, వయసు కూడా చిన్నది. సో అక్కడ ఉన్న విశ్వాసం నాకంటే చాలా అనుభవం, లేకపోతే చాలా ఏజ్డ్ పర్సన్స్, వాళ్ళ దృష్టికి నేను కొంచెం చిన్నవాడిగా కనిపించడం, నేను ఇచ్చే వాక్యం కూడా వాళ్ళకి అంతకి ఇది అవ్వకపోవడం, ప్రారంభంలో అంత విలువ చూపించకపోవడం ఉండేది. కానీ తరువాత దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ సహకారం ఈరోజు సేవలో చాలా అద్భుతంగా దేవుడు మార్చేశాడు. అంటే ప్రారంభంలో ఎవరు వ్యతిరేకించారో, ప్రారంభంలో ఎవరు చిన్న చూపు చూశారో, ప్రార్థన ద్వారా దేవుడు వారందరూ ఈరోజు నాకు మూలస్థలం. ప్రార్థన ద్వారా అది మనకి ఈరోజు కావలసినదాన్ని. వ్యతిరేకతలు ఎదుర్కొన్నావు, ఎందుకంటే వయసు చిన్నది, వివాహము కాలేదు, కనుక
సాధారణంగా వచ్చే వ్యతిరేకతలు వచ్చాయి. అటువంటిప్పుడు వెనుకడుగు వేయకుండా ప్రార్థన ద్వారా వాటిని జయించాలి. నా ప్రియమైన దేవుని యొక్క స్నేహితులారా, యవ్వన కాలంలో మనం దేవుని సేవకు వచ్చినప్పుడు ఖచ్చితంగా శోధనలు, సమస్యలు ఎదుర్కొంటాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి కూడా ఇదే మాటని, ఆయన మనలాంటి వారే, ఆయన కూడా మనకులాగా శోధనలు ఎదుర్కొని ఉన్నారు, కానీ పాపము చేయలేదని మాట వ్రాయబడిందని. కారణము యేసుక్రీస్తు వారు తండ్రితో ఉన్న ప్రార్థన సహవాసం. ఈరోజు ఎఫ్రాయిం జీవితంలో కూడా అదే నేను చెప్పగలను. యవ్వన కాలంలో తాను కూడా శోధించబడి ఉండొచ్చు, ఇటువంటి సమస్యలు ఎదుర్కొన్నాడు, కానీ ప్రార్థన ద్వారా వాటిని జయించటం. మా ప్రిస్కిల్లా, యవ్వన కాలంలో నీవు కూడా సేవకు సమర్పించుకున్న వ్యక్తిని వివాహం చేసుకున్నావు. సాధారణంగా ఆడపిల్ల ఒక మంచి ఉద్యోగస్తుని పెళ్లి చేసుకోవాలి, ఒక మంచి కుటుంబం నేను సెటప్ చేసుకోవాలి అని ఆశ ఉంటుంది. కానీ ఒక సేవకుని వివాహం చేసుకున్నావు కనుక ఆ సేవకుని యొక్క సేవలో నువ్వెంతవరకు తనకి సహకారంగా నిలబడగలుగుతున్నావు? నీ అనుభవాన్ని 1-2 మాటలు చెప్పు. సేవకుడిని పెళ్లి చేసుకోవడం అనేది చిన్నప్పటి నుంచి మా డాడీని ఎద్దట్లో లేపినాం. ఎవరిని నువ్వు పెళ్లి చేసుకోవాలని ఇష్టపడతావు, ఏం చేస్తావు అని అడిగినప్పుడు నాన్నగారి ప్రభావం నీ మీద చాలా ఉంది. చాలా ఉందండి. మీ నాన్నగారికి నువ్వంటే చాలా ప్రేమ. చాలా ప్రేమ. మరి ఇప్పటికీ ఇంకా ప్రేమ ఉందా? ఉందండి. మంచిదండి, వెరీ గుడ్, చాలా సంతోషం. మరి సేవలో నీ భర్తకి అలాగే నువ్వు సహకరిస్తున్నావు. యవ్వన కాలంలో మీరు వచ్చారు, ఎన్నో కష్టాలు. అయితే ఆయనతో పాటు ప్రేయర్స్కి నడిపించడం, ఒక స్త్రీల సమాజంలో వాక్యం చెప్పి వారిని బలపరచడం, అలాగే సండే స్కూల్ పరిచర్య కావచ్చు, యవనస్తుల మధ్య కావచ్చు, ఆయనకి సహకారంగా నేను ఉంటూ ఆయనకి సహకరిస్తున్నాను. వెరీ గుడ్. అంటే సంఘ పరిచర్యలలో ఒకవేళ ఎఫ్రాయిం ఎక్కడికన్నా బయటకు వెళ్ళినప్పుడు ఆ బాధ్యత నువ్వు తీసుకోవడము, ముఖ్యంగా స్త్రీల మధ్య పరిచర్య, సండే స్కూల్ పరిచర్య. నేచురల్గా ప్రభు నీకు మంచి స్వరం ఇచ్చారు, ఆ మంచి ఆరాధన కూడా ప్రభు నీకు ఇచ్చారు, దాన్ని బట్టి సంపూర్ణంగా సహకరిస్తున్నాం. ఎప్పుడైనా సేవలో పరిస్థితులు, అది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే వేరే ఏదైనా కావచ్చు, అటువంటి ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొన్నావా? ముఖ్యంగా ఆర్థికంగా ఎప్పుడైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? దేవుడే మాకు పోషకుడిగా ఉంటూ నడిపిస్తున్నాడండి. ఇప్పటి వరకు అలాంటి ఆ లోటు అనేది మనకు తెలియలేదు, ఉంటుంది, కానీ దేవుని మీద ఉన్న విశ్వాసం బట్టి ఆ లోటు మీరు గ్రహించుకోలేకపోయారు. ఎందుకంటే సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడి ఉన్నారు కనుక. చాలా సంతోషం ఎఫ్రాయిము. మరి ముందన్నాను కదా, యంగ్, డైనమిక్ అండ్ టాలెంటెడ్ సేవకుడు నువ్వు. దేవుడు నీకు ఆరాధన చేయడం నేర్పించారు, అన్ని ఇన్స్ట్రుమెంట్స్ నువ్వు ప్లే చేస్తున్నావు, సేవలో చాలా విజయవంతంగా ముందుకెళ్తున్నావు. ముఖ్యంగా నా సాక్ష్యం కూడా ఒక మాట చెప్పగలను, అనేకమైన విషయాల్లో నువ్వు నాకు సహకారముగా ఉంటూ నా యొక్క సేవా పరిచర్యలో ఒక బాప్తిస్మిచ్చి యోహాను వలె ఎన్నో పరిస్థితులను సిద్ధపరిచే ఒక మంచి లక్షణం ప్రభు నీకు ఇచ్చినారు కదా. కనుక ఇప్పుడు డైనమిక్గా నేను అడుగుతాను, డైనమిక్గా కొన్ని ప్రశ్నలు తెలియచేయండి. ఎందుకంటే మనం దేవుని కొరకు మాదిరిగా ఉండాలి, మన కుటుంబం ఒక సూచనగా ఉండాలి, అంతే తప్ప ఇబ్బంది నేను కాదు నాన్న. మరి ఒక చక్కటి సంఘ కాపరిగా ఉన్నావు కదా. మొదటి ప్రశ్న, సంఘ కాపరిగా నీ సంఘములో ఉన్న కుటుంబముల పట్ల నీవు ఎటువంటి బాధ్యత కలిగి ఉన్నావు? సంఘములో నాకు దేవుడు అప్పగించిన కుటుంబాలు ఎన్నైతే ఉన్నాయో ప్రతి కుటుంబాన్ని, ఇందాక మీరు ఒక మాట యెషయా చదివించారు కదా, సో ఆ వచనం ప్రకారము దేవుని కొరకు వారి కుటుంబాలు, వారి పిల్లలు ఒక సూచనలుగాను మహత్కార్యాలుగా వారు ఉండాలి అనేది నా మనసులో పెట్టుకొని వారి కుటుంబాల మీద దృష్టి పెడుతూ ప్రతి కుటుంబాన్ని కూడా ప్రభువు కొరకు సిద్ధపరచాలని ఒక మనసుతోనే ప్రయాసపడుతున్నామండి.
ప్రతి కుటుంబము ప్రభు కొరకు సిద్ధపరచాలి. అందుకే అదే మీ యొక్క హృదయంలో ఉన్న భారం. మంచిది. అసలు అండ్ డైనమిక్ సేవకునిగా సంఘము దేవుని కొరకు ఎలా వాడబడాలని మీరు కోరుకుంటున్నారు? ఏదో కాంగ్రిగేషన్ పెంచుకుందామా, లేక ఫైనాన్షియల్ స్టాటస్ పెంచుకుని సోషల్ యాక్టివిటీస్ చేద్దామా? ఎందుకంటే అనేకమైన టాలెంట్స్ దేవునికి ఇచ్చారు. ఆ టాలెంట్స్ని నిరూపించుకొని నా అంతటి వాడు లేడు అని నిన్ను నీవు నిరూపించుకుంటానక, లేక ఎందుకు సంఘము దేవుడినికి అప్పగించాడు? సంఘము సత్యముకి ఆధారంగా ఉండాలండి. సో సంఘంలో దేవుని వాక్యమే ప్రధానంగా ఉండాలి. ఆ వాక్యం యొక్క శక్తి ద్వారా సంఘము ఈ భూమి మీద దేవుని వెలుగుని ప్రకాశింపజేస్తూ లోకములో చీకటిలో పాపంలో ఉన్న వారిని దేవుని వెలుగులోనికి, దేవుని రాజ్యంలోనికి నడిపించేటువంటి ఒక సాధనంగా ఉపయోగపడాలి. వెరీ గుడ్, చాలా సంతోషం అండి. సంఘము ద్వారా దేవునికి మహిమ రావాలని, సంఘము ద్వారా ప్రజలు ప్రభుని తెలుసుకోవాలి. చాలా మంచి ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే మన సేవలో ముందుకు మీరు కొనసాగుతున్నారు. అలాగే ఇప్పుడు అంత్యకాల దినములలో అంతిమ గడియలలో ఉన్నామని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. మీరు ఇటువంటి ఈ దుర్దినములలో సంఘాన్ని మీరు ఎలాగా ప్రభు రాకడ కొరకు సిద్ధపరుస్తున్నారు? నేను సంఘం ఎదుట నిలబడి వాక్యం అందించే ప్రతి సమయంలో కూడా వాక్య బోధనలో కానీ, వారితో వ్యక్తిగతంగా మాట్లాడే విషయంలో కానీ, నా ప్రతి మాటలో రాకడని గురించినటువంటి మాట ఖచ్చితంగా నేను ఉపయోగిస్తానండి. మనం చివరి దినాల్లోనే ఉన్నాం, అంచె దినాల్లో ఉన్నాం, అంతిమ గడియల్లో ఉన్నాం. ఒకవేళ సంఘం వచ్చి నాతో వ్యక్తిగతంగా వాళ్ళ సమస్యలు ఏ పంచుకున్నా కూడా మనం ఇంకా లాస్ట్లో ఉన్నాం, ఇంకెంతకాలం ఇది అని వాళ్ళ దృష్టి, వారి ఆలోచన అంతా కూడా మనం ఇక్కడ శాశ్వతం కాదు, మనకి శాశ్వతమైన రాజ్యం అవుతుంది, దాని కొరకు మనము సిద్ధపడుతున్నాము, ఎదురు చూస్తున్నాం అనే మాటనే నేను ఎక్కువగా ఉపయోగించడానికి ఇష్టపడుతూ ఉంటాను. రాకడ కొరకు అంటే పౌలు గారు ఒక మాట అన్నారు కదండి, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం ప్రకారంగా ప్రతి వ్యక్తిని క్రీస్తు యేసు యొక్క సంపూర్ణతలోనికి సిద్ధపరచడానికి ఆయన బోధిస్తున్నారు, ఉపదేశిస్తున్నారు, హెచ్చరిక చేస్తున్నారు, బుద్ధి చెబుతున్నారు. అలాగే మీరు కూడా ఒకవేళ యవ్వన కాలంలో ఉన్నారు కాబట్టి యవ్వనస్తులు మీ వద్దకు వచ్చినప్పుడు, లేక కొన్ని కుటుంబాల సమస్యలతో మీ వద్దకు వచ్చినప్పుడు వారిని హెచ్చరిక చేయండి, వారికి బుద్ధి చెప్పండి, క్రీస్తు యొక్క రూపాంతరంలోనికి వారిని తీసుకురావాలి. అది మీ బాధ్యతగా అంతిమ దినాలలో, ఈ అంత్యకాల దినంలో. ఉదాహరణకు చాలామంది అంటారు కదా, చేప సముద్రంలోనే నివసిస్తుంది కానీ దానికి ఉప్పు అంటుకోదు. ఆ విధమైన పరిచర్య మీరు చేయాలి. అంతేకాదు ఎఫ్రాయిము, మరి ఒక మంచి ప్రశ్న నేను వేయాలని ఆశపడుతున్నాను. ఇప్పుడున్న ట్రెండ్ ఈ యూట్యూబ్ ప్రసంగాలు అధికంగా వస్తున్న దినాల్లో అబద్ధ బోధలు, అబద్ధ ప్రవక్తలు, రాంగ్ డాక్ట్రిన్స్, వీటితో సేవకులు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, విశ్వాసులు కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. మరి ఇటువంటి ఈ పరిస్థితులలో మీరు మీ సంఘంలో ఉన్న కుటుంబాన్ని కాపాడవలసిన బాధ్యత మీదని. సో ఈ విషయంలో మీరు ఎటువంటి జాగ్రత్త తీసుకుంటున్నారు? మీ విశ్వాసులను ఎలా మీరు మోటివేట్ చేస్తున్నారు తప్పుడు బోధల భ్రమలలో పడిపోకుండా? ముందుగానే నేను సంఘంలో కనీసం 2 నెలలకు ఒకసారైనా ఒక ఆదివారం ప్రసంగం, తప్పుడు బోధకు సంబంధించిన ఒక ప్రసంగం ఇవ్వడానికి నేను సిద్ధపడుతూ ఉన్నాను. వెరీ గుడ్. వాళ్ళ గురించి నెగిటివ్గా చెప్పాలని కాదు, కానీ ఏది పాజిటివ్ అనేది ముందుగా చెప్పడం జరుగుతుంది. వాక్యంలో నుండి ఏది హితవాక్యం అనేది ముందుగా వాళ్ళకి చెప్పి, సో ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి మనుషులు మీ ముందుకు వస్తారు, మీరు ముందే గ్రహించుకోవాలనే సంగతిని వారికి వాక్యానుసారంగా ముందుగానే ఆ తప్పుడు బోధలకు వివరణ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉన్నానండి. మీ వంతు మీరు స్ఫురణ సంఘానికి ప్రభు హెచ్చరిక చేశారు. ఆ విధంగా దేవుడు మీకు అప్పగించిన సంఘములలో ఉన్న కుటుంబాలని సిద్ధపరచటం, ఒక ప్రక్కన రాకడకు సిద్ధపరచాలి, మరొక ప్రక్క ఇటువంటి మోసములో భ్రమలో పడిపోకుండా వారిని సిద్ధపరచాలి, మరొక ప్రక్క క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి వారిని సిద్ధపరచాలి. ఇంత మంచి ఉద్దేశంతో సేవ చేస్తున్నారు. మరి వీటిని
సిద్ధపరచడానికి మీరు ఏ విధమైన టూల్స్, అంటే మీ సొంత ఆలోచన, లేకపోతే అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి నేర్చుకొని మీకు బోధించడమా, లేక దేని మీద మీరు ఆధారపడుతున్నారు? ఇంకా చెప్పాలంటే ఏ విధమైన వెపన్స్ మీరు వాడుతున్నారు సేవకునిగా? సేవకునిగా నేను ఉపయోగించే వెపన్స్ దేవుడు నాకు ఇచ్చినవి. ఒకటి పరిశుద్ధాత్మ సహాయం, వెరీ గుడ్. రెండోది ప్రార్థనా సహాయం, వెరీ గుడ్. మూడోది వాక్య ధ్యానం, సరైన వాక్యం. ఇవన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చిన ఒక సర్వంగ కవచం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము, రెండవది మోకాళ్ళ ప్రార్థన, భారంతో కూడిన ప్రార్థన, మూడవది వాక్యం అనే ఖడ్గము. ఇంకా ఏమైనా మీరు మిమ్మల్ని మీరు బలపరుచుకోవాలి, కుటుంబాలను బలపరచాలి. ఇంకా ఏమైనా మీరు మనస్సులో ఒక ఆయుధంగా మీరు ఉపయోగించుకుంటారా? అంటే దేవుని వాక్యం ద్వారా నేను మానసికంగా, ఆత్మీయంగా, శారీరకంగా వాళ్ళ ముందు నిలబడిన ప్రతిసారి కూడా నన్ను నేను ఒక మాదిరిగా, పౌలు అంటాడు కదా, నేను ప్రభువుని పోలు నడుచుకున్నాను, మీరు నన్ను పోలు నడుచుకోండి అని. ఆ విధమైన సాక్ష్యాన్ని నేను నా వద్దకు నేను ఇవ్వడానికి ఇచ్చేంత స్థాయికి ఇంకా రాలేదు, కానీ రావాలని ఆశ. ఎందుకంటే పౌలు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం నేను కూడా ఇప్పుడు సంఘంతో మనం ఏం చెప్పాలి, నన్ను మీరు మాదిరిగా ఉంచుకోండి అనేటువంటి ఎదుగుదల మనలో. కానీ నేను ఒక మాట చెప్తాను మీ కొరకు, ఎందుకంటే మీతో నేను క్లోజ్ రిలేషన్షిప్ ఉంది కాబట్టి, మీలో ఉన్న ఒక మంచి లక్షణం ఏంటంటే అనేక మిషనరీస్ యొక్క బయోగ్రఫీ చదువుతారు. ఆ బయోగ్రఫీ ద్వారా వాళ్ళ జీవితంలో నుంచి అనేకమైన సంగతులు గ్రహించుకొని వాటిని బట్టి మిమ్మల్ని మీరు ధైర్యపరుచుకుంటారు, ఇతరుల్ని ధైర్యపరుస్తారు. ఆమె కరెక్ట్? బయోగ్రఫీ చదవడం మీరే నెంబర్ 1 మనకి. అది కూడా ఎందుకంటే బైబుల్ మనకి ఆధారము, రెండవది మనకన్నా ముందు వెళ్ళిపోయిన సేవకులను గురిగా పెట్టుకోవడం అది మనకు ఎంతో విలువైనదని. అది మీలో ఉన్న ఒక మంచి లక్షణము. బ్లెస్ యూ ఎఫ్రాయిం, చాలా సంతోషం. ఇంకా మంచి ప్రశ్న వేస్తాను, ఎందుకంటే మనం రాకడికి దగ్గర ఉన్నాం కాబట్టి. యేసుక్రీస్తు వారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు సంఘం ఎత్తబడాలంటే సంఘములో ఉద్యమం రావాలని అనేక మంది దైవజనులు అంటారు. మరి మీకు అప్పగించిన ఈ 4 గ్రామాల్లో, ఆ సంఘాలలో ఉద్యమం రావటానికి మీరేం చేస్తున్నారు? ఉద్యోగం కొరకు ప్రార్థనే మార్గం అన్న సంగతి అందరికీ తెలుసు. ఉద్యోగం అనేది పరిశుద్ధ. మాకు తెలియదండి. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఒక ఉద్యమం రావాలంటే ఫస్ట్ ప్రార్థన. ప్రార్థించడం వల్ల ఉద్యమం ఎలా వస్తుందంటారు? ఆ ప్రార్థన మధ్యలో ఒక మీడియా కావాలి కదా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని. ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందుకుంటున్నాం. ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ముందు సేవకుడిలో ఉద్యమము, కుటుంబంలో ఉద్యమము, సంఘములో ఉద్యమము. సో ప్రార్థన అన్నది ముఖ్యమైనదని. చాలా సంతోషం. మరి ఒక్కవేళ మంచి ఆదర్శనతో ఉన్నారు మీరు, ఈ సమయంలో ప్రభు మీకు దర్శనమిచ్చి, ఎఫ్రాయిము బలా నమ్మకమైన మంచి దాసుడివి, నీకేం కావాలో కోరుకో అంటే ఏం కోరుకుంటారు? ఈ భూమి మీద నీ చిత్తాన్ని చేసే మార్గంలో నన్ను ఉంచండి. వెరీ గుడ్. నీ చిత్తమును నెరవేర్చి ఒక పనిముట్టుగా, ఒక పాత్రగా నన్ను, నా కుటుంబాన్ని. అది మీరు ఒక్కలే కాదు, పక్కన చూడండి, ముత్యాలంటే 2 పిల్లలు ఉన్నారు. అమ్మ మీరు ఇందాక నుంచి మౌనంగా ఉన్నారు. మీ నాన్నగారి సేవలో మీరేంటి, అసలు మీరేం పాత్ర వహిస్తున్నారు? మీ ఇద్దరును మౌనంగానే ఉంటారా? లేకపోతే నాన్నగారికి సలహాలు ఇస్తారా, అమ్మకి సలహాలు ఇస్తారా, లేక నాన్నగారితో పాటు పాటలు పాడుచు ఇన్స్ట్రుమెంట్స్ కూడా ప్లే చేస్తారా? చెప్పండి. నాన్నగారితో పాటు మీరు వెళ్తుంటారా, లేకపోతే నాన్నగారు నేను రానని మీరు వెళ్ళని అంటారా? వాళ్ళు ఇంకా నన్ను బతిమాలతో వెనకాతలో వస్తాం. వెరీ గుడ్. చాలా సంతోషమైన పిల్లలు కూడా నీకు సహకారంగా ఉన్నారు. ఒక ప్రక్కన నీ లోగిటి నీ భార్య నీకు సహకారంగా ఉన్నారు. పిల్లలిద్దరు కూడా సహకారంగా ఉన్నారు. కనుక ఒకవేళ ప్రభు కనపడి కోరుకుంటే నీ చిత్తమును నెరవేర్చే పాత్రగా నా కుటుంబాన్ని నిలబెట్టుకొని, అందుకు కావలసిన వివేచన జ్ఞానం కొరకు మీరు అడుగుతున్నారు. మరి ఇంత చక్కటి మాట కదా. మీ సేవలో మీ యొక్క గోల్ ఏమిటి, అసలు మీ లక్ష్యం ఏమిటి? మీరు ఏ సమయంలో సరే ప్రభు వస్తారు. కనుక ఒక గురి లేకుండా మన సేవలో ముందుకెళ్ళకూడదు.
ఆ గురి ఏమిటో అందరికీ తెలియచేయండి. దేవుడు నాకు అప్పగించినటువంటి మంద అంటే సంఘం ఏదైతే ఉందో, నేను ఒకవేళ ప్రభు రాకముందు వెళ్ళిపోతే ఆ సంఘము దేవుని ఎదుట నిలబడాలి, అనింద్యులుగా నిలబడాలి, నిర్దోషులుగా. నేను దేవుని ఎదుట నిలబడినప్పుడు దేవుడు నన్ను బలా నమ్మకమైన మంచి దాసుడా అని ఆయన నన్ను పిలవాలి. వెరీ గుడ్. సో ఎఫ్రాయిం చాలా మంచి గురి. ప్రభు యొక్క ప్రత్యక్షతలో దేవుడు నీకు అప్పగించే 4 గ్రామాలలో ఉన్న సంఘం మహిమ సంఘముగా, కలంకము కానీ, ముడత కానీ, మచ్చ కానీ, డాగు అటువంటి లేని సంఘముగా ఆయన ఎదుట నిలవబట్టాలి. అది నీ గురి. అలాగే ప్రభు నీ గురిని నెరవేరుస్తారని నేను విశ్వసిస్తున్నాను. ఆయన మిమ్మల్ని చూచి ఆయన బల నమ్మకమైన మంచి దాసుడు అని పిలవగలిగిన యోగ్యత మీకు ప్రభు ఇవ్వాలని, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపించాలని నేను నా హృదయపూర్వకంగా, నేనంటే చిన్న వయసు నుంచి నా ఎదిగావు కాబట్టి నేను దీవిస్తూ నీ ఎవరిని ప్రార్థిస్తున్నాను. మరి ఇప్పుడు చిన్నవాడువైనా వినుచున్నటువంటి ప్రేక్షకులకి ఒక మంచి సలహా నీ తరపున, నీ కుటుంబం తరపున ఇవ్వండి. దేవుడు మనకిచ్చిన జీవితం చాలా చిన్నది. ఈ చిన్న జీవితంలో దేవుని కొరకు చేసిందే మిగులుతుంది, మన కొరకు చేసింది ఏది కూడా మనం చూడలేము. కనుక మనకి ప్రాణం ఉన్నప్పుడే, దేవుడు జీవితాన్ని అవకాశాన్ని ఇచ్చినప్పుడే దేవుని కొరకు ఏదైనా చేయండి. రేపు అన్నాడు ప్రభు ముందుకు వెళ్ళినప్పుడు ఆ పనే మనకి దేవుని ద్వారా బహుమానాన్ని అందిస్తుంది. నీ భర్త గారు సేవకులు ఎఫ్రాయిం గారి యొక్క ఆ గురిని చేరుకోవటంలో, అలాగే ఆయన ఇచ్చినటువంటి సలహా నెరవేర్చబడటంలో నీ వంతు నీవు సహకారంగా, నేను కూడా నా వంతుని ఖచ్చితంగా ఉంటానని ప్రభు దగ్గర మీరు మాట ఇవ్వగలరా? దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన స్నేహితులారా, ఈరోజు ఒక యవనస్తుడు సేవకుడు డైనమిక్గా అనేకమైన టాలెంట్స్ కలిగినటువంటి యవన కుమారుడిని, తన కుటుంబాన్ని మీ ఎదుట పెట్టి ఉన్నాను. వారి యొక్క అభిప్రాయములు, వారి యొక్క సాక్ష్యము, సేవలోనికి వచ్చిన విధానము, సేవ చేస్తున్న విధానము, అలాగే సంఘము పట్ల ఆయనకి కలిగినటువంటి భారము, ఇవన్నీ తన నోటి ద్వారా మీరు విన్నారు. కనుక ప్రభు ఉన్నారు, ఆయన కూడా ఆ మాటలను ఆలకించారు. మనం వారి కొరకు ప్రార్థన చేద్దాం. మరి దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నేను ఒక సేవకునిగా మరి కుమారుడు ఎఫ్రాయిం తన కుటుంబాన్ని దీవిస్తూ, ఈరోజు ఎఫ్రాయిం యొక్క బర్త్డే, ఇంతవరకు ఆ సంగతి మరుగుపరిచాము. హ్యాపీ బర్త్డే, మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎందుకంటే ప్రతి సంవత్సరం దీవించే బాధ్యత నాకు వస్తుంది. అందరికి ముందు నేను దీవిస్తాను. ఎక్కడున్నా సరే ముందు తెల్లవారుజాము నాకు ఫోన్ చేస్తారు. నా యొక్క ఆశీర్వాదాలు తీసుకుని అప్పుడు మిగతా వాళ్ళ దగ్గరికి తను వెళుతుంటాడు. అంతేకాదని పిల్లలిద్దరూ పుట్టినప్పుడు మొట్టమొదటి నా చేతులు పెట్టారు. నేను ఎత్తుకున్నాను వాళ్ళిద్దరిని. తల్లి గర్భంలోంచి వచ్చిన వెంటనే నేను ఎత్తుకుని నేను వాళ్ళని దీవించాను. కనుక నా పూర్ణ హృదయంతో నా కుటుంబం తరపున, మన హెబ్రోన్ హౌస్ ఆఫ్ వర్షిప్ మినిస్ట్రీస్ తరపున నీకు జన్మదిన శుభాకాంక్షలు. దేవుడు ఇంకా దీర్ఘాయుష్నిచ్చి నీ గురిని చేరటానికి కావలసిన పరిశుద్ధాత్మ తోడు నడిపింపు ప్రభు నీకు తప్పక అనుగ్రహిస్తారు. నీ లోగిటి నీ భార్య ఫలించి ద్రాక్షవల్లి వలె నిలిచింటుందమ్మ ప్రిస్కిల్లా, దేవుని సేవకుల యొక్క కుమార్తెవు. కనుక నీలో ఆ భారం ఉంది. దేవుని దీవించునుగాక. అలాగే కుమార్తెలు ఇద్దరు కూడా మంచి చూడముచ్చటైన పిల్లలు, వాళ్ళు కూడా సేవలు ఎంతో సహకరమున్నారు. కానీ మనందరూ చేతులు కలిపి నేను దీవెనిస్తాను. నేను ప్రార్థన కాదు, దీవెనిస్తాను. నజరేయుడైన యేసు క్రీస్తు వారి యొక్క నామములో ప్రభువా, ఈరోజు అనేక మంది ఎదుట ఒక మాదిరిగా ఉంచిన కుమారుడు ఎఫ్రాయిం కుటుంబాన్ని దీవిస్తున్నాను. ఈరోజు నూతన సంవత్సరమును దయాకిరీటంగా ఇచ్చినాం. ఇదిగో తన ఎదుట ఒక గురి ఉంది. తనకి అప్పగించిన సంఘమును నీ ప్రత్యక్షతలో నీ ఎదుట అనింద్యులుగా నిలబెట్టాలి, మహిమ సంఘముగా నిలబెట్టాలి. ఆ గురిని చేరటానికి కావలసిన విశ్వాసమును, పరిశుద్ధాత్మ నడిపింపు,
ప్రార్థన జీవితం నీవు ఇస్తున్నావు. వాక్యమును బోధించటంలో తన సొంత ఆలోచనలు కాదు, నీవు ఏది ఆయన హృదయంలో ఇస్తావో ఆ వాక్యమును బోధించడానికి నీ వాక్శక్తితో నింపుచున్నావు. తన యొక్క సతీమణి కుమార్తె ప్రిస్కిల్లా బట్టి వందనాలు, అలాగే కుమార్తెలు ఇద్దరిని బట్టి వందనాలు, ఇరుపక్షములను తల్లిదండ్రులను బట్టి, మరి ముఖ్యంగా నువ్వు అప్పగించిన సంఘములు బట్టి స్తుతులు చెల్లిస్తూ నీ సేవకునిగా ఈ కుటుంబాన్ని దీవిస్తున్నాను. శాశ్వతమైన జీవమును ఆశీర్వాదమును సియోనుల నుండి యెహోవా మీకు అనుగ్రహించును గాక. యెహోవా యందు భయభక్తులు కలిగిన కుటుంబము ఇలాగు ఆశీర్వదించబడును గాక. ప్రభువా, అనేకులకు ఆశీర్వాదకరముగా ఈ కుటుంబాన్ని నీవు నిలబెట్టుకుంటున్నందుకు స్తోత్రం చెల్లిస్తూ ఈ నూతన సంవత్సర జన్మదిన సందర్భముగా దీవించున్నాను. ఆ దీవెనలన్నీ నీ కుమారుని మీద నువ్వు అనుగ్రహిస్తున్నావు. నీకే మహిమ. యేసు నామములో దీవించి ప్రార్థించి పొందినాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్యమైన సహవాసము, కుమారుడు ఎఫ్రాయిం తన కుటుంబానికి నువ్వు అప్పగించిన సంఘములకు తోడైండి నీ రాకడలో కుటుంబము సంఘములు నీ ఎదుట నిష్కలంకులుగా నిలబడినట్లు పరిశుద్ధాత్మ దేవుడు తోడేండి నడిపించి దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ ఎఫ్రాయిం, నీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చిన నీ యొక్క సాక్ష్యము, నీ సేవా భారము, నీ యొక్క గురి, నీ యొక్క సలహా వినిన వారందరికీ దీవెనకరముగా ఉండునుగాక. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ప్రిస్కిల్లా, థ్యాంక్ యూ కుమార్తెలు, వందనాలు. మీకు కూడా మా వందనాలు. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ అండ్ బ్లెస్ యు ఆల్.